నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగవట్టం శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రి జూపల్లి. మాదిగ విద్యార్థి యువ గర్జన. చివరి రోజు ఆటను తొలగించేందుకు విచ్చేసిన మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగూర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి. జహీరాబాద్ పట్టపగలే దోపిడి దొంగల బీభత్సం. మాదిగలకు అండగా ఉంటానన్న ముఖ్యమంత్రి రేవంత్ అన్న. డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ. సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో ట్విస్ట్, నిందితుడి అరెస్ట్. లోకల్ ఛానల్లో గేమ్ చేంజర్ సినిమా, నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు. షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో గత 9 రోజులుగా జరుగుతున్నటువంటి క్రికెట్ ఐపీఎల్ సీజన్ 5 తుది దశకు చేరుకోవడం వల్ల ఆటను తిలకించేందుకు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు శేఖర్ పంతులు, కానం ప్రేమ్ కుమార్ గౌడ్, కె దశరథ్ తదితరులు పాల్గొని క్రీడాకారులకు ఉత్సాహాన్ని నింపారు. నేను కూడా ఒకప్పుడు క్రీడాకారునని, అలాగే ఏ గ్రామాల్లో క్రీడలు జరిగినా తన వంతు సాయంగా వారికి బహుమానం అందజేసి వారికి తగిన ప్రోత్సాహకం ఇస్తామని, కేవలం క్రీడలకే కాదు ఎలాంటి అవసరాలు ఉన్నా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, పార్టీలకు అతీతంగా తాను పనిచేసే నేతనని ఆయన తెలిపారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత శేఖర్ పంతులు మాట్లాడుతూ క్రీడల్లో యువత రాణించాలని, అందరూ ఐక్యతతో సోదర భావంతో మెలగాలని, అలాగే ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా చూడాలన్నదే తన ఆకాంక్ష అంటూ ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కోటేశ్వర్, కొండారెడ్డిపల్లి పార్టీ సీనియర్ నేతలు శేఖర్ దంపతులు, కానం ప్రేమ్ కుమార్ గౌడ్, కె దశరథ్ తదితరులు పాల్గొన్నారు. ఒక గంట టైం కేటాయించారంటేనే టైం సరిపోదు. అలాంటిది ఒక 8 రోజుల నుంచి అప్రతిహతంగా మీరు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తారు. ఇలాంటి ప్రోగ్రాంలకు నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. అంటే నేను అన్నని అడిగిన ఎవరిని శేఖర్ పంతులు గారు, అన్న నా స్పాన్సర్ ఏమని అలాంటి మా దగ్గర కాంపిటీషన్ ఎక్కువ ఉంది, భవిష్యత్తులో ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తామని చెప్పారు. షాద్నగర్ నియోజకవర్గంలో ఏ విలేజ్లో ఎన్ని ప్రోగ్రాంలు పెట్టినా ఫస్ట్ ప్రైజ్ అనేది ఖచ్చితంగా నేనే ఇస్తా. ఆ అవకాశాన్ని నాకు కూడా కల్పించాలి. ఎందుకంటే నేను ఒక యువకుడిని, క్రీడా విషయాలు తెలిసినదాన్ని. ఇదే విషయమైనది కాదు, బడులకు సంబంధించి గుడ్లకు సంబంధించి కూడా ఏదైనా ఉంటే నాకు చెప్తే దాన్ని కూడా సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తాను. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఏమవుతుంది అనేది ఎవరు మన చేతిలో ఉండదు. కానీ నా వంతు సహాయ సహకారాలు అంటే వ్యక్తిగతంగా నేను అన్నిటికీ చేయగలుగుతా. ఆ అవకాశాన్ని షాద్నగర్ నియోజకవర్గ ప్రజలు ముందు నాకు ఇవ్వాలని అని చెప్పి ఆశిస్తూ ఇంత చక్కటి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన కొండారెడ్డిపల్లి యువత అందరికీ మరొకసారి ధన్యవాదాలు. చెప్పడం జరిగింది. సాయంత్రం అంటే లేట్ అవుతుంది, వచ్చి మా పిల్లల్ని ఒకసారి పలకరించి వెన్ను తట్టిపోండి. వీళ్ళంతా కూడా రేపు పొద్దున మీ సైనికులు. ఖచ్చితంగా మీరు ఈ తాలూకాకి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, మీరు కాబోయే ఎమ్మెల్యే. ఇలా ఎవరికి కూడా సందేహం లేదు, మీరు ఎమ్మెల్యేగా ఈ ప్రాంత యువకులకి, ప్రజలకి ఎన్నో సేవలు అందియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. సింగవట్టం శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవ సందర్భంగా నేడు స్వామివారిని రాష్ట ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జాతర ఏర్పాట్లపై దేవాలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేశఖండన, దర్శనం టికెట్లు జారీలో అధికారుల సంతకం లేకుండా టికెట్ల పంపిణీపై దేవస్థాన అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని వారికి సూచించారు. సంబంధించి
కొల్లాపూర్ క్యాంప్ ఆఫీస్ లో పోస్టర్లు విడుదల చేశారు జూపల్లి కృష్ణారావు. ఎక్సైజ్ మరియు సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి వర్యులు. ఆర్ట్స్ కాలేజీ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే మాదిగ విద్యార్థి యువ గర్జన విజయవంతం చేయాలని, మాదిగల జనాభా నిష్పత్తి ప్రకారం 12% కల్పించాలని డిమాండ్ చేస్తూ బచ్చెలకూర బాలరాజు, వ్యవస్థాపక రాష్ట అధ్యక్షులు, తెలంగాణ దళిత దండు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి వెంట నడుద్దాం, ఎస్సీ వర్గీకరణ సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎఫ్ రాష్ట అధ్యక్షులు బొరైలి సురేష్, పాలమూరు యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ బత్తిని రాము, మాజీ జెడ్పీటీసీ హనుమంతు నాయక్, మాజీ వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ ఇక్బాల్, సీనియర్ నాయకులు పెండ్యాల బిచ్చయ్య, కుడికిల్ల మాజీ సర్పంచ్ జ్యోతిరాము, వంగ రాజశేఖర్ గౌడ్, మల్లెల వెంకటస్వామి, తాలూకా అధ్యక్షుడు, తెలంగాణ దళిత దండు మందాపురం నరసింహ మండల అధ్యక్షుడు దేవరపాగ రవి, బచ్చెలకూర శివ తదితరులు పాల్గొన్నారు. పట్టపగలే దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించిన భయానక ఘటన జహీరాబాద్ బోర్డర్ కర్ణాటక రాష్ట్రంలోని బీదర్లో చోటు చేసుకుంది. స్థానిక ఎస్బీఐ ఏటీఎంలో డబ్బు జమ చేసేందుకు వెళ్తున్న వాహనాన్ని దోపిడీ దొంగలు అడ్డుకున్నారు. వెంట ఉండే సెక్యూరిటీ సిబ్బందిపై 5 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 2 సెక్యూరిటీ గార్డు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం వాహనంలోని నగదు పెట్టెను దొంగలు బైక్పై పెట్టుకుని అక్కడి నుంచి ఉడాయించారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ సీనియర్ నాయకులు డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఢిల్లీలోని ఇందిరా పర్యావరణ్ భవన్ లో తెలంగాణలో ఉన్న వివిధ సమస్యల పరిష్కారం గురించి కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డిని కలిసి మంత్రివర్యులు కొండా సురేఖ, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారులను కలిసి కలవటం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వెంటనే మరియు జనాభా దమాషా ప్రకారం వర్గీకరణకు అనుకూలమని నిండు అసెంబ్లీలో చెప్పారు మరియు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కానీ కొందరు బీజేపీ నాయకులు, కొందరు బీజేపీతో పొత్తు పెట్టుకున్న నాయకులు, కొందరు కనబడకుండా బీజేపీతో రాయబారాలు నడిపే నాయకులు, కొందరు బీజేపీ మనువాద తొత్తులు వర్గీకరణ పేరుతో కాంగ్రెస్ పార్టీ పైన, రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిని డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ మాదిగ తీవ్రంగా హెచ్చరించారు. మాదిగలకు అన్ని రకాలుగా తోడుంటానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా పోలిట్ బ్యూరో చైర్మన్, రిటైర్డ్ గెస్టెడ్ హెడ్ మాస్టర్ కొమ్ముల బాబు తదితరులు పాల్గొన్నారు. సైఫ్ అలీఖాన్ దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం నిందితుని బంద్రా పోలీస్ స్టేషన్లో ప్రశ్నిస్తున్నారు పోలీసులు. మరోవైపు మహారాష్ట సీఎం ఫడ్నవీస్ ను టార్గెట్ గా చేసుకుని విపక్షాలు విమర్శలు దాడి చేస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ పై జరిగిన దాడి ప్రభుత్వ వైఫల్యమని అంటున్నాయి. ఈ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. సినీ కళాకారుల భద్రతపై ప్రభుత్వం భరోసా ఇవ్వాలని అఖిలేష్ డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తి కోసం నిన్నటి నుంచి ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. సైఫ్ పై దాడికి పాల్పడిన తర్వాత దుండగుడు తొలుత ముంబై లోకల్ ట్రైన్ లో వెళ్లినట్టు అంచనా వేస్తున్నారు. ఇక జనవరి 16న అర్ధరాత్రి నిందితుడు సైఫ్ కరీనా కపూర్ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలోకి వెళ్లి అతన్ని కేర్ టేకర్ అడ్డుకుంది. ఆ సమయంలో ఆమెపై దాడి చేస్తున్న సమయంలోనే మరో గదిలో ఉన్న సైఫ్ బయటకు వచ్చి నిందితుడిని అడ్డుకోబోయాడు. ఈ క్రమంలోనే నిందితుడు సైఫ్ పై కత్తితో దాడి చేయడంతో అతడి శరీరంపై 6 చోట్ల గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సైఫ్ పెద్ద కొడుకు ఇబ్రహీం అలీఖాన్ తన తండ్రిని ఆటోలో లీలావతి ఆసుపత్రికి తరలించాడు. నిన్న సైఫ్ కి వెన్నెముక ఆపరేషన్ చేసి 2 అంగుళాల కత్తి ముక్కలు తీశారు డాక్టర్లు. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన సినిమా గేమ్ చేంజర్. పొలిటికల్ మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటించింది. అలాగే ఇందులో అంజలి, శ్రీకాంత్, ఎస్జే సూర్య కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య జనవరి 10న ఈ సినిమా థియేటర్లో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇందులో చరణ్ నటనపై ప్రశంసలు వచ్చాయి. కానీ సోషల్ మీడియాలో ఈ సినిమాపై ఎక్కువగా నెగిటివిటీయే ప్రచారం చేస్తున్నారు. ఓవైపు గేమ్ చేంజర్ సినిమాకు థియేటర్లో పాజిటివ్ రివ్యూస్
వస్తుండగా నెట్టింట మాత్రం కొందరు ఆకతాయిలు ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మొదటి రోజే హెచ్డీ ప్రింట్ పైరసీ చేసి నెట్టింట రిలీజ్ చేశారు. ఆన్లైన్ పైరసీ జరిగినా అటు సినిమాపై నెగిటివ్ ప్రచారం జరిగినప్పటికీ థియేటర్లో మాత్రం విజయవంతంగా దూసుకుపోతుంది. అలాగే భారీగా వసూలు కూడా రాబడుతుంది. మొదటి రోజే 186 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ సినిమాను సంక్రాంతి పండగకి లోకల్ టీవీలో రిలీజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలోని ఓ లోకల్ ఛానల్లో ఈ సినిమా పైరసీ కాపీని ప్రసారం చేయడం అంతటా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీనిపై చిత్ర యూనిట్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న గాజువాక పోలీసులు దర్యాప్తు జరిపి తాజాగా ఆ ఛానల్ నిర్వాహకులను అరెస్టు చేశారు. సైబర్ క్లూస్ టీం ఆ టీవీ ఛానల్ పై దాడి చేసి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఛానల్ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక గేమ్ చేంజర్ సినిమాను తమ ప్రాంతంలోని ఓ లోకల్ ఛానల్లో ప్రచారం చేస్తున్నారంటూ ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ సైతం షేర్ చేశాడు. దీనిపై సినీ ప్రముఖులు మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వెనుక కొన్ని వేల మంది శ్రమ దాగి ఉంటుందని, పైరసీ కాపీని ప్రదర్శించడం మంచి పద్ధతి కాదని, ఎంతో మంది నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగవట్టం శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రి జూపల్లి. మాదిగ విద్యార్థి యువ గర్జన. చివరి రోజు ఆటను తొలగించేందుకు విచ్చేసిన మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగూర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి. జహీరాబాద్ పట్టపగలే దోపిడి దొంగల బీభత్సం. మాదిగలకు అండగా ఉంటానన్న ముఖ్యమంత్రి రేవంత్ అన్న. డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ. సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో ట్విస్ట్, నిందితుడి అరెస్ట్. లోకల్ ఛానల్లో గేమ్ చేంజర్ సినిమా, నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.